మా అమ్మ ఏంటి సెంటర్ లో ఉంది అనుకుంటున్నారా? నేను ఊరు రాగానే ఫస్ట్ డే ఈ అంకుల్ దగ్గర బజ్జీలు అవి తింటాను అనమాట. అయితే నాకు బాగా ఫేవరెట్. ఇన్నాళ్ళు ఈయన 5కి వచ్చేవారు నా చిన్నప్పటి నుంచి. కానీ లేట్ అయిపోతుంది అని చెప్పి అందరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. అంత ఫేమస్ అంకుల్ దగ్గర టమాటా బజ్జీ ఉంటది, సూపర్. అంతే అంటే పెడితే కింద పప్పు ఫేమస్. ఇది వచ్చి మన సైడ్ బురుగులతో తయారు చేస్తారు కదా, అది కానీ చాలా సాఫ్ట్ ఉంటది, కరకరలాడడం అట్లా ఏముండదు. అంటే టేస్ట్ కూడా మన ఫ్లేవర్ తగ్గట్టే తయారు చేస్తారు అంకుల్. అండ్ అన్ని బజ్జీలు బాగుంటాయి, మిర్చి బజ్జీ, బనానా బజ్జీ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. కానీ మోస్ట్ ఏంటంటే అంకుల్ ఎంత లేట్ అయినా సరే, నైట్ 9 అయినా సరే అలా తోకుంటూ ఒకసారి స్ట్రీట్ లోకి వస్తారనమాట. ఆ బజ్జీ కొన్ని ఉన్నా కూడా అవి సేల్ చేయడానికి వస్తారు, అంత అలా అనమాట. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన అదే బండి మీద అలా వ్యాపారం చేస్తూనే ఉన్నారు. కానీ టేస్ట్ అయితే మా ఊర్లో చాలా ఫేమస్. ఎవరైనా జార్జిపేటలో ఉంటే గనక నా వీడియో చూస్తే గనక కంపల్సరీ అంకుల్ దగ్గర ట్రై చేయండి. డెఫినెట్లీ ఫేవరెట్ అయిపోతుంది మీకు. ఇప్పుడు వరకు ట్రై చేయని వాళ్ళకైతే ఫేవరెట్ అయిపోతుంది. ఆల్రెడీ తిన్న వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. అంకుల్ దగ్గర ఓన్లీ బజ్జీలే కాదు, చాట్ కూడా ఉంటుంది. చాట్ కూడా చాలా బాగుంటది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయడం. థ్యాంక్ యూ.